నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను గురుగారు. గురుగారు, మకర రాశి వారికి ఎలా ఉంటుందండి? మకర రాశిలో పుట్టిన ఎవరైనా సరే ఈ ఇయర్ వచ్చి చాలా బాగుంటారు అని చెప్పడంలో నాకు సంతోషం. బికాస్ ఏంటంటే మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఒకటి వినపడుతుంది. లాస్ట్ 1 year ఓకే. మోస్ట్లీ వాళ్ళు ఒక ప్యాసివ్ పతటం, అంటే ఒక యాంగ్జైటీ, అంటే ఎవరికో యాంగ్జైటీ ఉంది, ఈయనకి యాంగ్జైటీ అయిపోతాడు. అలాగా మకరంలో ఉన్న చాలా మందికి. ఇంకొకటి అర్థం కావడం కష్టం. ఒక మ్యాటర్ మీరు చెప్తున్నారంటే వాళ్ళకి అర్థమే కాదు, సంబంధం లేకుండా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. ఆ రోడ్ లో మీరు వెళ్ళి లెఫ్ట్ తీసుకుని అక్కడ ఒకవేళ గొయ్యి తవ్వితే ఎలా వెళ్ళాలి, గొయ్యి తవ్వితే కదరా బాబు, అనవసరమైన ఓవర్ థింకింగ్ కాస్త ఈ మకరంలో ఉన్న వాళ్ళకి లాస్ట్ 1 year చాలా మందికి హెల్త్, మెయిన్లీ సియాటికా లాగా, కిడ్నీ స్టోన్స్ లాగా, పొట్ట సంబంధించిన ఇష్యూస్, చాలా విషయాలు వాళ్ళు చూసుంటారు. మకరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ గా వాళ్ళ మదర్ హెల్త్, దాంట్లో మెయిన్ గా బికాస్ ఆఫ్ బీపీ వల్ల వచ్చే ఇష్యూస్, బ్లడ్ ఫ్లో తగ్గడం దాని వల్ల ఇష్యూస్, కంటి సంబంధించిన ఇష్యూస్, ఇలా అన్ని రావడానికి ఛాన్సెస్ ఉంది. ఒకటి అట్ ది సేమ్ టైం సరే మనకేంది, గురువు ఉచ్చబలంలో కూర్చొని మిమ్మల్నే చూస్తున్నాడు. మీ రాశి లగ్నానికి ఉచ్చబలం అంటే 100% కళ్యాణం ఖాయం, 100% మీకు ఫ్యామిలీ లైఫ్ అనేది గ్యారంటీ బాగుంటుంది. ఒకటి అదేలాగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మీకంటే మీ వైఫ్ కి బాగుంటుంది, మీకంటే మీ ఒక హస్బెండ్ కి చాలా బాగా ఒక ప్లేస్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు మకరం అంటే మీకు బాగుంటుంది. ఒకటి. సెకండ్ వన్ చూసారంటే ఈ గురువు దృష్టి అనేది డైరెక్ట్ గా మీకు ఇంత పెద్ద చేంజ్ వస్తుంది అంటే ఫస్ట్ విషయం మీ హెల్త్ బాగుంటుంది. యూ విల్ బి ఫుల్ ఫిట్, హేల్ అండ్ హెల్దీ, చాలా బాగుంటారు. ఈ రోజు దాకా మీరు తీసుకున్న ఏ మెడిసిన్ పని చేయలేదంటే ఈ రోజు నుంచి పని చేస్తుంది. అంత పెద్ద మార్పు మనం చూస్తారు. ఇంకొకటి, మకరంలో ఉండే మనుషుల్ని చూడంగానే ఒక సంతోషం వస్తుంది ఇప్పుడు. బికాస్ దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. దే మాట్లాడమే, అరే ఎక్కడ నిన్న దాకా ఒకలాగా ఉన్నాడు, ఈ రోజు ఏంటి ఇట్లా ఉన్నాడు అని మనకే డౌట్. అంత పెద్ద చేంజ్ మెంటల్ లెవెల్లో రావడం ఎవిడెంట్ గా కనిపిస్తా ఉంటుంది, ఎవిడెంట్ గా కనపడదు. అదేలాగా చాలా మందికి చూసారంటే ఈ ఏరియా బేసికలీ డాట్ గా ఉంటుంది. లేడీస్ అయినా జెంట్స్ చాలా మంది, అవన్నీ క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది. అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మీ యొక్క ఫేస్ ఒక డిఫరెన్స్ తెలియగానే మీ హెల్త్ బాగుంది అని ఒక మ్యాటర్ అర్థమవుతుంది. సో రెపర్కేషన్ అని చెప్తాం. ఆ టైంకి మీకు హెల్త్ సరి లేదంటే ఆటోమేటిక్ గా అదివే సరి అయ్యడానికి ఛాన్స్ ఉంది. అదిలాగా 90% వచ్చి మీ యొక్క డబ్బు పరమైన ఇబ్బందులు క్లియర్ అవుతుంది. గురువు దృష్టి ఉందంటే డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడ వస్తుందో తెలియదు, కానీ డబ్బులు వస్తూ ఉంటది. 90% మీ యొక్క అప్పులు క్లియర్ చేస్తారు. ప్రమోషన్ కన్ఫర్మ్. మకరంలో ఉన్న వాళ్ళకి లాభస్థానంలో గురువు చూస్తున్నాడు అంటే ప్రమోషన్ కన్ఫర్మ్. మీ ఫ్రెండ్స్ వల్ల మంచి జరగడం, మంచి టీంలోకి వెళ్ళి మీరు కూర్చోవడం, మీరు ఇచ్చే అడ్వైజ్ మిగతా వాళ్ళకి విపరీతంగా పనిచేయడం, మిమ్మల్ని చూస్తే అడ్వైజర్ అని మార్చడం, ఇంత మంచి విషయాలు అన్ని జరుగుతూ ఉంటుంది. అదేలాగా మీ యొక్క పేరు మంచి పేరుగా మారుతుంది. నిన్న దాకా చెడిపోయింది అన్నా కూడా ఇప్పుడు పేరు మారడం, గుడ్ విల్ మారడం, అందుకని లోన్స్ దొరకడం, ఇలాంటి విషయాలు అన్ని చేంజ్ అవుతూ ఉంటుంది. అదేలాగా కొత్తగా ఒక బండి కొంటారు, చాలా పెద్ద ఒక టాప్ లెవెల్ ఒక బండి కొనడానికి ఛాన్స్ ఉంది. పెద్ద వాహనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఏ విషయాన్ని మీరు స్టార్ట్ చేసినా ఆటంకం లేకుండా మూవ్ అవుతుంది అనేది పెద్ద విషయం. అది అందరికీ జరగదు. అది మకర రాశిలో నెక్స్ట్ 1 year లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద ఒక చేంజ్. చాలా మందికి పబ్లిక్ సర్వీస్ లో కూర్చుంటారు. పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ బ్యాంక్, పబ్లిక్ సంబంధించిన డిపార్ట్మెంట్, వాటర్ బోర్డ్ లో, పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ లో, అదేలాగా మీరు రెవెన్యూ బోర్డ్ లో, అదేలాగా టీచింగ్ సంబంధించిన పెద్ద పెద్ద దీంట్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ లో ఇలా వాళ్ళు ప్లేస్ అవడానికి ఛాన్సెస్ చాలా ఉంది. సో ఒక విషయాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారంటే అది దైవ అనుగ్రహంతో మీకు జరుగుతుంది. సో ఆటోమేటిక్ గవర్నమెంట్ జాబ్స్ అనేది రావడం అనేది ఖాయం, మీకు డౌటే లేదు. లగ్నానికి గురు దృష్టి ఉందంటే మీ యొక్క ఏ విషయం తీసుకున్నా 100% సక్సెస్. ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటుంది. సో 1, 2 కాదు, చాలా విషయాల్లో మీకు మార్పు ఉంది అనేది ఖాయం, దాంట్లో డౌటే లేదు. అందరినీ మీరు ఎవరిని మీరు ఈయన తప్పు చేస్తాడని నమ్మడం అనేది ఉండదు. అందరూ మీకు మంచిదే చేస్తారు. ఈ టైంలో మీకు ఏ ఒక శత్రువుడు లేదు, శత్రువు అయినా సరే వాడు ఫ్రెండ్ అయిపోతాడు. అలాంటి ఒక చేంజ్ అనేది మీకు దొరుకుతుంది. ఎందుకంటే సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. అంత ఒక మార్పు మీకు లైఫ్ లో ఉంటుంది. మీరు చాలా బాగుంటారు. మీరు మీ హెల్త్ పరంగానే సరే, మానసికంగా సరే, హెల్త్ లాస్, వెయిట్ లాస్ అన్ని జరుగుతుంది. మీరు ఫెంటాస్టిక్ గా ఉంటారు. అలా ఒక సినిమా హీరోయిన్ లాగా మీరు మారతారంటే బిలీవ్ మీ, ఇట్ విల్ హ్యాపెన్.
ఎంత హ్యాపీగా Yeah. చెప్తున్నారు మకర రాశికి సంబంధించి. Yeah. ఓకే, సో హ్యాపీనెస్ అండ్ ఆర్థికంగా వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? సంతోషం పరంగా 95 మార్క్స్ ఇవ్వచ్చు, అదేలాగా ఆర్థికంగా 90 మార్క్స్ ఇవ్వచ్చు. నాట్ బ్యాడ్, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ధైర్యంగా ఉండొచ్చు. ఎస్, సో వీళ్ళకి ఇచ్చే రెమెడీ అండి? ఫస్ట్ విషయం, వీళ్ళు ఒక పుట్టింటి కులదేవత అని చెప్తాం. నార్మల్ గా మీరు ఎక్కడైతే పెళ్లి చేసుకొని వెళ్తారో అమ్మాయిలకి, వాళ్ళ ఇంటి కులదేవతని వెళ్తారు. ఇక్కడ మీ వైఫ్ యొక్క కులదేవత, లేదంటే మీ హస్బెండ్ యొక్క కులదేవత, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం. అదేలాగా ఒక మెయిన్ గా నేను చెప్పేది కాళీదేవి అభిషేకం చేయించి మనం ఆ రోజు ఆ అభిషేక నీళ్ళని మనం ప్రోక్షణం చేసుకోవడం విపరీతమైన మార్పులు వస్తుంది. పాసిబ్లీ యూ క్యాన్ డూ ఇట్ ఆన్ మండే, అంటే సోమవారం రోజు చేశారంటే చాలా బాగుంటారు. ఎస్, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ, నమస్కారం.